నమస్తే. నా పేరు పివి రావు. ఇవాళ చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలోని జాగ్రత్తలు, దానిలో మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తాను. చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది కొంచెం కష్టమైన విషయం. దాని ఆహార విషయాల్లో గానీ, వాళ్ళ యొక్క మందులు గానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ళు లోపు డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళకి చాలామందికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇన్సులిన్ ఇంజెక్షన్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో 6 గంటలు మాత్రమే పనిచేసే ఇంజెక్షన్ ఒకటి, 12 గంటల పాటు పనిచేసే ఇంజెక్షన్ ఒకటి. ఈ 2 రకాల్లో ఏదో రకం ఇంజెక్షన్తో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదా 2 రకాలు కూడా కలిపి, అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 6 గంటలు మాత్రమే పనిచేసే ఇంజెక్షను, రాత్రి పడుకునే ముందు 12 గంటల పాటు పనిచేసే ఇంజెక్షన్, అలా రోజుకి 4 సార్లు, కొంతమందిలో అయితే 3 సార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైన విషయమే, కానీ మరి ఇది అత్యవసరం కాబట్టి ఇంజెక్షన్లు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన విషయాలు, ఇంజెక్షన్లు తీసుకోవడంలో మెలకువలు, ఆ ఇంజెక్షన్లు చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మెలకువలు కూడా డయాబెటీస్ వచ్చిన పిల్లలకి మొదట్లోనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దాని గురించిన విషయాలన్నీ కూడా కూలంకుషంగా డాక్టర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది దగ్గర కానీ నేర్చుకోవాలి. ఇంజెక్షన్లు కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలన్నమాట. ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ దాన్ని మెయింటైన్ చేసుకోవడం, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, దానికి ఎండ తగలకుండా చూసుకోవటం, దానికి ప్రతిరోజు బయట తీసి లోపల పెట్టడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పిల్లలకు కూడా నేర్పాలన్నమాట. అలాగే వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి రక్త పరీక్షలు, ఈ ఇంజెక్షన్లు అనేటువంటి వాటి మెలకువలన్నీ తీసుకోవాలి. ఇక దాంతోపాటు ఆహార విషయాలు కూడా తెలుసుకోవాలి. అందరూ చెప్పేది ఏంటంటే డయాబెటీస్ రాగానే అన్నం మానేయాలి, పంచదార మానేయాలి, పిండి పదార్థాలు మానేయాలి, బంగాళదుంపలు తినకూడదు, ఇలాగా చాలా రకాలైనటువంటి కఠినమైనటువంటి నియమాలు, కఠినమైనటువంటి విషయాలు చెప్తారు. అలా కాదు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క శరీరం పొడుగు, బరువు కూడా పెరగాలి. చిన్నపిల్లలు వాళ్ళు దాదాపు 19 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ శరీరానికి అవసరమైనటువంటి పొడుగు, బరువు అనేది ముఖ్యం. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనమాట. ముఖ్యంగా ఆహారంలో మన శరీరానికి సంబంధించి నిష్పత్తులన్నీ కూడా పాటిస్తూ, ఆహారంలో అన్ని రకాల పదార్థాలు, అంటే పిండి పదార్థం కానీ, మాంసకృతులు కానీ, అలాగే కొవ్వు పదార్థాలు కానీ, డయాబెటీస్ పెద్దవాళ్ళల్లో ఏదైతే ఆహార వ్యాయామ నియమాలు మనం చేస్తామో అలాంటివి పాటించకుండా ఆహారాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలంటే ముందు బరువు పెరిగేటట్టు, పొడుగు పెరిగేటట్టు చూసుకోవాలి తప్ప రక్తంలో గ్లూకోజ్ని తగ్గించడమే ఒక ఉద్దేశంగా పెట్టుకుని ఆహార నియమాలు పాటించకూడదు. అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. ఇక పళ్ళు తీసుకోకూడదని కానీ, పంచదార తీసుకోకూడదు కానీ ఉండదు. కాకపోతే బజార్లో దొరికేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఇప్పుడు మన బిస్కెట్లు కానీ, జాములు, జెల్లీలు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు, ఇలాంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం అనమాట. ఇలాంటివి తినకూడదు. కానీ మన శరీరం, మన ఇళ్లలో తయారు చేసేటువంటి పదార్థాలు, మనకి ప్రతిరోజు తీసుకునేటువంటి అన్నం, దాంతోపాటు కూరలు, అలాంటివన్నీ కూడా తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఆహార వ్యాయామ నియమాలని కఠినంగా మనం పాటించమని ఎవరు చెప్పకూడదండి.